1,50,000 కోట్లు అప్పుతప్ప ఏడాది కాలంలో కూటమి చేసింది శూన్యమని, రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ కడపలేదని, స్వార్థంతో అమరావతి డెవలప్మెంట్ జరుగుతుందని హిందూపురం పార్లమెంటు పరిశీలకులు రమేష్ కుమార్ రెడ్డి విమర్శించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఆయన సమావేశం నిర్వహించారు. 50,000 కోట్లు టెండర్లు పిలవడంతో ఆయన లబ్ధి కోసమేనని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా మాచర్ల పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో టీడీపీ శ్రేణులు కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మాచర్ల నియోజకవర్గం శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనేక సవాళ్ల మధ్య కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి కోసం ఎన్ని నిధులైనా ఇస్తామన్నారు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని దండు మైలరం గ్రామంలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నూతన దుస్తులు పంపిణీ చేశారు. తెలంగాణ ప్రభుత్వ బడులలో సమస్య లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ చెంగిచెర్లలో మంత్రి కొండా సురేఖ పర్యటించారు. చెంగిచెర్లలో 30 ఎకరాల 23 గుంటలు దేవాదాయ శాఖ భూమి కబ్జాకు గురైందన్న ఆరోపణలతో మంత్రి ఆకస్మికంగా పర్యటించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మొట్టమొదటిగా మంత్రిగా తనకంటూ ఒక చరిత్ర సృష్టించుకున్న కందుల దుర్గేష్ సుపరిపాలన ఏడాది గడుస్తున్న శుభ సందర్భంగా నిడదవోలులోని కార్యకర్తలు విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ భూపతి ఆదినారాయణ రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ కు శాలువా కప్పి భారీ గజమాలతో ఘనంగా సన్మానించారు. నంద్యాలలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ అధ్యక్షురాలు వై షర్మిల హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై నాయకులు, కార్యకర్తలతో షర్మిల పలు సూచనలు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫామ్ అందజేస్తోందని, తాము చదువుకునే సమయంలో ఇలాంటి వసతులేవీ లేవని ఆల్ ఇండియా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ అన్నారు. ఇక న్యూ బోయిన్పల్లిలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేశారు. ఇసుక అక్రమ రవాణా కట్టడి పేరుకే అన్నట్లుగా మారిందని, అధికారుల తీరు అడ్డుకోవాల్సిన రెవెన్యూ, పోలీసుల అధికారులు పట్టి పట్టినట్లు వ్యవహరిస్తున్నారు. ఖమ్మం, సూర్యాపేట జిల్లాలను ఆనుకొని ప్రవహిస్తున్న పాలేరు వాగుల్లో జోరుగా తవ్వకాలు చేపడుతున్నారు. ట్రాక్టర్లలో టన్నుల కొద్దీ ఇసుక తరలిపోతోంది. ఇదంతా ఆ ప్రాంత అధికారుల కనుసన్నలో జరుగుతోందని టాక్. డబుల్ బెడ్రూమ్ రూమ్స్ కేటాయించి న్యాయం చేయాలని భాగ్యనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో బాధితులు శేషు, బేగం మాట్లాడారు. 4 నియోజకవర్గాలకు చెందిన పేదలకు రంగారెడ్డి జిల్లాలోని డబుల్ బెడ్రూమ్లను కేటాయించాలని చెప్పారు. ఇద్దరు విద్యుత్ అధికారుల మధ్య మంటల యుద్ధ తారస్థాయికి చేరింది. ఇక అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఇద్దరు విద్యుత్ అధికారుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరింది. ప్రస్తుతం ఇద్దరు విద్యుత్ అధికారుల సంభాషణ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. సరదాగా ఆడుకుంటూ ఇద్దరు పిల్లలు క్వారీ గుంతలో దిగి ప్రమాదవశాత్తు చనిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికి తీశారు. పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. ఏప్రిల్ 16న సెక్యూరిటీ గార్డు హత్య కేసును ఛేదించారు సంగారెడ్డి సిసిఎస్ పోలీసులు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మ్యాంగ్వేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సెక్యూరిటీ గార్డులు హత్య కేసును 8 మంది నిందితులతో 2 పరారయ్యారు. 6గురిని రిమాండ్ తరలించామని చెప్పారు.